హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు హరివిల్లు. ఆషాఢం రాగానే ఇప్పటికీ చాలామంది తమ చేతులకి గోరింటాకు పెట్టుకొని మురిసిపోతూ ఉంటారు. అసలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు, దీనివల్ల కలిగే లాభం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మిగతా రోజుల్లో గోరింటాకు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆషాఢ మాసంలో ప్రతి ఆడపిల్ల తమ చేతులు కాళ్ళకి అందంగా గోరింటాకు పెట్టుకుంటారు. అయితే ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే కాదు, దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. పార్వతీదేవి వల్లే గోరింట చెట్టు పుట్టింది అంటారు. పార్వతీదేవి వల్ల గోరింటాకు చెట్టు ఎలా పుట్టింది, అలాగే ఆషాఢ మాసంలోనే గోరింటాకుని ఎందుకు పెట్టుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మన వాతావరణం ప్రకారం ఆషాఢ మాసంలో వర్షాలు పడుతూ ఉంటాయి. దీనితో వాతావరణం అంతా చల్లగా మారుతుంది. అంతేకాదు, సూక్ష్మక్రిములు పెరిగి అంటువ్యాధులు వ్యాపిస్తాయి. అయితే వర్షాలు ఎక్కువగా పడడం వల్ల వాతావరణం చల్లబడుతుంది, కానీ ఒంట్లో వేడి అలాగే ఉంటుంది. బయటి వాతావరణానికి సమానంగా మన శరీరం మారదు. దీనితో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలి. ప్రతి ఆచారం వెనుక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అంటారు. అందుకే అమ్మాయిలు అంతా ఈ సమయంలో గోరింటాకు పెట్టుకుంటారు. అయితే ఆడవారు గోరింటాకు పెట్టుకోవడానికి మరో ముఖ్య కారణం కూడా ఉంది. స్త్రీలు ఎక్కువగా డిటర్జెంట్స్, సర్ఫులను వాడతారు. ఈ సమయంలో వారి గోర్లలో నీరు ఎక్కువగా చేరి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆ సమస్యలన్నీ దూరం అవుతాయని అంటారు. గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలో మన పెద్దలు పలు కథలు చెబుతారు. గోరింటాకు ఎలా పుట్టిందో మన పెద్దలు చెప్పే కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గోరింటాకు అసలు పేరు గౌరీ ఇంటి ఆకు. అది కాస్త ఇప్పుడు గోరింటాకు అయ్యింది. గౌరీదేవి బాల్యంలో తన స్నేహితులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వల అవుతుంది. ఆ రక్తపు చుక్క నేలపై పడిందట. నేలను తాకిన వెంటనే పుడుతుంది. ఈ వింతను చెలులు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూడడానికి వస్తాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై, నేను సాక్షాత్ పార్వతీదేవి రుద్రాంశతో జన్మించాను, నా వలన లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది. అప్పుడు పార్వతీదేవి ఆ చెట్టు ఆకు కోస్తుంది. ఆకులు కోస్తుండగానే పార్వతీదేవి వేళ్ళు ఎర్రబడతాయి. అయ్యో, బిడ్డ చెయ్యి కందిపోయింది అనుకునే లోపే పార్వతీదేవి నాకు ఏ విధమైన బాధ కలగలేదు, పైగా చాలా అలంకారంగా ఉంది అంటుంది. అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధమవుతుంది. స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది. అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా ఉపయోగిస్తారు. అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పర్వతరాజు వివరిస్తాడు. అప్పుడు గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులకి కాళ్ళకి అందంగా పెట్టుకుంటారు. ఆషాఢ మాసంలో తల్లిగారింట్లో ఉన్నప్పుడు కూడా తనను మర్చిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలని కోరిందట. అందుకే ఆషాఢ మాసంలో పుట్టింటికి వెళ్ళిన ప్రతి ఆడపిల్ల గోరింటాకు పెట్టుకోవాలి అంటారు. ఇప్పుడు గోరింటాకు వలన కలిగే లాభాలను తెలుసుకుందాం. శాస్త్రీయంగా చూస్తే గర్భాశయ దోషాలను తొలగిస్తుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. గోరింటాకు వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది. ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతాయి. గోరింటాకు ఎర్రగా పండడం అనేది మగువ యొక్క ఆరోగ్యాన్ని సూచిస్తుంది. గోరింటాకు ఎర్రగా పండిందంటే ఆ స్త్రీ ఆరోగ్యంగా ఉందని అర్థం. ఆయుర్వేదం ప్రకారం గోరింట ఆకులే కాదు, పూలు, వేర్లు, బెరడు, విత్తనాలు ఇలా అన్ని ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఆయుర్వేదంలో గోరింట పొడిని మందుగా తీసుకోవడం, గోరింట ఆకులతో కాచిన నూనెను వాడడం వంటివి మన పెద్దలు చేసేవారు. అయితే
గోరింటాకు కేవలం ఆషాఢ మాసంలోనే కాదు, అట్ల తద్ది నాడు శుభకార్యాల సమయాలలో గోరింటాకు పెట్టుకోవాలి అంటారు. అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నది పెద్దల ఉద్దేశం. ఆషాఢ మాసంలో గోరింటాకు ఖచ్చితంగా పెట్టుకోవాలి కదా అని చాలామంది కోన్ల మీద ఆధారపడుతూ ఉంటారు. గోరింటాకు మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజ సిద్ధమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోన్లలో కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతూ ఉంటారు. వీటి వల్ల మనకు ఆరోగ్యం కలిగించే దానికన్నా ఎలర్జీలు ఏర్పడతాయి. ఏది ఏమైనా సహజ సిద్ధమైన గోరింటాకు ప్రకృతిలో దొరికే కలుషితం లేని పదార్థం. ఆర్టిఫిషియల్ రంగులతో అలంకరించుకునే దానికంటే సహజ సిద్ధమైన గోరింటాకును పెట్టుకుంటే మంచిదని ప్రకృతి వైద్యులు చెబుతున్నారు. అంతేనండి, ఇక ఆలస్యం ఎందుకు? ఈరోజు గోరింటాకు తెచ్చుకొని చేతులను అందంగా అలంకరించుకోండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.